This is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Eluru. Today I am going to discuss about the topic molecular breeding. In that I am dealing with the RAPD, Random Amplified Polymorphic DNA in the 5th unit. Last topic. RAPD means what? Random Amplified Polymorphic DNA. Random Amplified Polymorphic DNA means what? అంటే డిఎన్ఏ అనేది యాంప్లిఫై చేస్తున్నారు. పీసీఆర్ సైకిల్ని యూజ్ చేసి మనకి డిఎన్ఏ అనేది యాంప్లిఫై చేస్తున్నారు. యాంప్లిఫై చేయడం అంటే ఏంటన్నా, ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ మనకి ఫ్రాగ్మెంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. డిఎన్ఏ యొక్క స్ట్రాండ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. ఓకే, పాలిమార్ఫిక్ డిఎన్ఏ డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో యొక్క డిఎన్ఏని కలెక్ట్ చేసి మనకి ఇక్కడ ర్యాండమ్గా యాంప్లిఫై చేస్తున్నారు. ఓకే, RAPD is a PCR based method to detect variations between the individuals of a species by selective amplification of some polymorphic sequences in their genomes. అంటే పాలిమార్ఫిక్ సీక్వెన్సెస్ అంటే ఏంటన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీక్వెన్సెస్ అంట. అంటే నెంబరింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అంటే బేస్ పేరింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. RAPD అనేది ఒక పీసీఆర్ బేస్డ్ మెథడ్. దీని ఏం చేస్తుందంటే పీసీఆర్ మీద బేస్ అయి ఉంటుంది. టు డిటెక్ట్ వేరియేషన్స్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆఫ్ ఏ స్పీషియస్కి మధ్య వేరియేషన్స్ని క్రియేట్ చేయడానికి, అంటే వేరియేషన్స్ని డిటెక్ట్ చేయడానికి, అక్కడ క్రియేట్ అయిన వేరియేషన్ని డిటెక్ట్ చేయడానికి మోస్ట్లీ RAPD ప్రాసెస్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇవి ఎలా డిటెక్ట్ చేస్తున్నారు అంట? సెలెక్టివ్ యాంప్లిఫికేషన్ ఆఫ్ సమ్ పాలిమార్ఫిక్ సీక్వెన్సెస్. అంటే కొన్ని పాలిమార్ఫిక్ సీక్వెన్సెస్ని తీసుకుని అవి సెలెక్టివ్గా యాంప్లిఫై చేస్తున్నారు, అంటే ర్యాండమ్గా యాంప్లిఫై చేస్తున్నారు. ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుంది? మన డిఎన్ఏని తీసుకుని మనకి జీనోమిక్ లెవెల్లో ఈ ప్రాసెస్ మొత్తం జరుపుతున్నారు. ఈ ప్రాసెస్ని ఎవరు డెవలప్ చేశారు అంటే JGK విలియమ్స్ ఎటాల్ ఇన్ 1991. JGK విలియమ్స్ ఎటాల్ అనే అతను 1991లో ఈ ప్రాసెస్ని డెవలప్ చేశారు. ఓకే, ఓన్లీ లీస్ట్ నెంబర్ ఆఫ్ DNA ఫ్రాగ్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ది RAPD అనాలిసిస్. అంటే మనకి లీస్ట్ నెంబర్ ఆఫ్ DNA ఫ్రాగ్మెంట్స్ని కన్సిడర్ చేస్తారు RAPD అనాలిసిస్. మన దీంట్లో DNA అనేది ఎక్కువ అమౌంట్లో యూజ్ చేయక్కర్లేదు, చాలా తక్కువ అమౌంట్లో DNA ఉన్నా సరే మనం దాన్ని యాంప్లిఫై చేసి మోర్ నెంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. The set of DNAs generated by the random PCR is called the RAPD. మనకి ఒక సెట్ ఆఫ్ DNA అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే పీసీఆర్ని బేస్ చేసుకుని జనరేట్ అవుతుంది. మనం ఏదైతే క్రైమ్ నుంచి కానీ సస్పెక్ట్ నుంచి కానీ ఐసోలేట్ చేస్తామో డిఎన్ఏ, ఆ డిఎన్ఏ అనేది మనకి ప్రాసెస్కి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉంటే దాని యొక్క స్ట్రాండ్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే మోస్ట్లీ మనం పీసీఆర్ని యూజ్ చేస్తాము. The RAPDs of one individual is differ from the RAPDs of other individuals both in number and size of DNA fragments. ఇక్కడ చూడండి నాన్న, మనకి ర్యాండమ్ యాంప్లిఫైడ్ పాలిమార్ఫిక్ DNA సీక్వెన్సెస్ అనేది మనకి జీనోమ్లో మనకి పాలిమార్ఫిక్ సీక్వెన్సెస్ ఉంటాయి నాన్న. ఒక సీక్వెన్స్ అనేది మనకి ఇంకొక డిఎన్ఏలో ఒక సీక్వెన్స్ అనేది కొంచెం దగ్గర సిమిలర్గా ఉంటాయి. కానీ ఏంటి, వన్ ఇండివిజువల్కి ఒక ఇండివిజువల్కి ఇంకొక ఇండివిజువల్కి మనకి ఈ సీక్వెన్సెస్ అనేవి చాలా డిఫర్గా ఉంటాయి. ఎలా డిఫర్గా ఉంటాయి అంటే వాటి యొక్క నెంబర్లో సైజులో వచ్చేసి వాటి యొక్క ఫ్రాగ్మెంట్ లెంత్లో వచ్చేసి మనకి డిఫరెన్స్ చూపిస్తాయి అనమాట. ఆ సీక్వెన్స్ యొక్క డిఫరెన్స్ చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ పీసీఆర్ అండ్ RAPD రియాక్షన్స్. మనకి పీసీఆర్కి ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, RAPDకి ఏమేమి కాంపోనెంట్స్ కావాలి అనేది మనకి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. పీసీఆర్లో ఏం కావాలన్నా ఫస్ట్ వచ్చేసి బఫర్ కంటైనింగ్ మెగ్నీషియం అయాన్స్ ఉన్న కంటైనింగ్ బఫర్ అనేది కావాలి. ఇక్కడ RAPD చూసుకుంటే బఫర్ కంటైనింగ్ Mg+ అయాన్స్, యూజువల్లీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mg+ అయాన్స్ ఉన్న బఫర్ అనేది కావాలి RAPDలో. కాన్సన్ట్రేషన్స్ ఆర్ యూజ్డ్ లోవరింగ్ ఎనీలింగ్ స్ట్రింజెన్సీ. ఇక్కడ చూడండి అన్న, హై అమౌంట్ ఆఫ్ Mg+ అనేది ఎందుకు కావాలి అంటే లోవరింగ్ ద ఎనీలింగ్ కెపాసిటీ అనేది లోవర్ చేయడానికి మనకి ఇక్కడ Mg+ అయాన్స్ అనేవి కావాలి. నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ డిఎన్ఏ అనేది అవసరం. అందుకంటే ఎందుకు టెంప్లెట్ డిఎన్ఏ అవసరం? ఒక డిఎన్ఏ సీక్వెన్స్ అనేది ఉంటేనే కదా మనకి నెక్స్ట్ సీక్వెన్స్ అనేది మనం క్రియేట్ చేయగలము. ఇక్కడ మనకి టెంప్లెట్ డిఎన్ఏ అనేది కావాలి. నెక్స్ట్ దీంట్లో కూడా మనకి టెంప్లెట్ DNA అనేది అవసరం అవుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి అన్న, ఇక్కడ మనకి ట్రూ ప్రైమర్స్ అనేవి కావాలి.
టూ ప్రైమర్స్ దట్ ఫ్లాంక్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ టు బి యాంప్లిఫైడ్. మనకి డిఎన్ఏ యాంప్లిఫికేషన్ జరగాలి అంటే మోస్ట్లీ మనకి టూ ప్రైమర్స్ అనేవి కావాలి. ప్రైమర్ అంటే ఏంటన్నా మనకి సస్పెక్ట్ కానీ క్రైమ్ కానీ వాళ్ళ యొక్క డిఎన్ఏని కలెక్ట్ చేస్తున్నాం కదా, ఆ డిఎన్ఏ యొక్క సీక్వెన్స్ని మనం ప్రైమర్ అంటున్నాం. ఓకేనా, ఇక్కడ మనకి వన్ షార్ట్ ప్రైమర్ అనేది సరిపోతుంది. ఇక్కడ ఆ షార్ట్ ప్రైమర్ కూడా ఎలా ఉండాలన్నా 10 బేసెస్ ఉంటే సరిపోతుంది. మనకి న్యూక్లియోటైడ్ బేసెస్ వచ్చేసి 10 బేసెస్ ఉంటే సరిపోతుంది. నాట్ నౌన్ టు ఎనైల్ టు ఎనీ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ది టెంప్లెట్ డిఎన్ఏ. ఎనీ టెంప్లెట్ డిఎన్ఏకి స్పెసిఫిక్ అంటే ఎనీల్కి నాట్ నోన్ టు ఎనీల్ టు ఎనీ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద టెంప్లెట్ డిఎన్ఏ. అక్కడ మనకి ప్రైమర్ యూస్ చేస్తున్నాం కదా, అక్కడ ఎనీలింగ్ అనేది అక్కర్లేదు. ఓకేనా, డిఎన్టీపీస్ యూస్ చేస్తానా, ఇక్కడ కూడా డిఎన్టీపీస్ యూస్ చేస్తారు. డిఎన్టీపీస్ అంటే ఏంటన్నా డిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్. ఓకే, ఇవి యూస్ చేస్తారు. ఇవి యాడ్ చేస్తేనే మనకి న్యూక్లియోటైడ్స్ అనేవి ఎడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోసిన్ ఇవి యాడ్ చేస్తేవే మనకి వెళ్ళి అక్కడ ప్రైమర్స్, ఆ ప్రైమర్కి మనం ఏమైతే ప్రైమర్స్ ఇన్సర్ట్ చేస్తామో దానికి కాంప్లిమెంటరీగా వెళ్ళి ఈ బేసెస్ అనేవి మనకి అటాచ్ అవుతాయి. ఓకేనా, ట్యాగ్ డిఎన్ఏ పొలిమరేజెస్ చూడండి నాన్న, ఇక్కడ ట్యాగ్ డిఎన్ఏ పొలిమరేజ్ అనేది మనకి ఎక్కడి నుంచి ఐసోలేట్ చేశారు అంటే మనకి ధర్మస్ ఆక్వాటికస్ అనే ఒక బ్యాక్టీరియం. ఈ బ్యాక్టీరియంలో ఒక డిఎన్ఏ అంటే ఎలా ఉంటుంది అంటే మనకి డిఎన్ఏ అనేది హీట్ స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా, హీటింగ్ కండిషన్లో ఉన్నా సరే డిఎన్ఏ అనేది మెల్ట్ అవ్వదు. ఓకే, ట్యాగ్ డిఎన్ఏ పొలిమరేజ్ అనేది మనకి ధర్మస్ ఆక్వాటికస్ అనే బ్యాక్టీరియం నుంచి ఐసోలేట్ చేశారు. ఓకే, ఆర్ అనదర్ థర్మల్లీ స్టేబుల్ డిఎన్ఏ పొలిమరేజ్. దీన్నే మనం థర్మల్లీ స్టేబుల్ డిఎన్ఏ పొలిమరేజ్ అని కూడా అంటాం, అంటే హీట్కి స్టేబుల్గా ఉంటుంది. ఇక చూడండి, ట్యాగ్ డిఎన్ఏ పొలిమరేజ్ ఆర్ అనదర్ థర్మల్లీ స్టేబుల్ డిఎన్ఏ పొలిమరేజ్. ట్యాగ్ డిఎన్ఏ పొలిమరేజ్ని మనం థర్మల్లీ స్టేబుల్ డిఎన్ఏ పొలిమరేజ్ అంటున్నాం. ఈ ట్యాగ్ డిఎన్ఏ పొలిమరేజ్ పీసీఆర్లోనే యూస్ చేస్తున్నాము, నెక్స్ట్ ఆర్ఏపీడీలో కూడా యూస్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మేజర్ స్టెప్స్ ఇన్ ఆర్ఏపీడీ అనాలిసిస్. అసలు ఆర్ఏపీడీ అనాలిసిస్లో మనకి ఎటువంటి స్టెప్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి శాంపిల్ కలెక్షన్. అంటే మనం శాంపిల్ కలెక్ట్ చేసి హెయిర్ నుంచి కానీ, నెయిల్స్ నుంచి కానీ, సెల్ శాంపిల్స్ నుంచి కానీ, బ్లడ్ నుంచి కానీ, ఇలా మనకి డిఫరెంట్గా మనకి సెలైన్ నుంచి ఇలా డిఫరెంట్గా మనం అంటే డిఎన్ఏని కలెక్ట్ చేసుకోవాలి, సెల్ శాంపిల్ని కలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు దాంట్లోంచి మనం డిఎన్ఏని ప్యూరిఫై చేయాలి. ప్యూరిఫికేషన్ జరిగి దాంట్లో ఉన్న ప్రోటీన్స్, లిపిడ్స్, అదర్ మెటల్స్, హిస్టోన్ ప్రోటీన్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని మనం డిఎన్ఏని ఐసోలేట్ చేయాలి. డిఎన్ఏ ఐసోలేట్ చేసిన తర్వాత ఏం చేస్తానన్నా పీసీఆర్కి ఇంట్రడ్యూస్ చేస్తాం. పీసీఆర్ అండ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. మనకి థర్మోసైక్లర్లో మనకి ఈ ప్రాసెస్ అనేది జరుపుతారు. ఓకేనా, పీసీఆర్ చైన్ రియాక్షన్. ఓకే, ఈచ్ జీనోమిక్ డిఎన్ఏ ఈజ్ సెపరేట్లీ ట్రీటెడ్ విత్ ట్యాగ్ డిఎన్ఏ పొలిమరేజ్. ఈచ్ మన కలెక్ట్ చేసిన జీనోమిక్ డిఎన్ఏ ఏం చేస్తారంటే ఈ ట్యాగ్ డిఎన్ఏ పొలిమరేజ్కి యాడ్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ ఏం చేస్తారు, డిఎన్టీపీస్ యాడ్ చేస్తారు. డిఎన్టీపీస్ అంటే ఏంటి, డిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్ నాన్న. డిఏటిపి డిఆక్సీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ డిఆక్సీ, థైమిన్ ట్రైఫాస్ఫేట్ డిఆక్సీ, గ్వానైన్ ట్రైఫాస్ఫేట్, నెక్స్ట్ డిఆక్సీ సైటోసిన్ ట్రైఫాస్ఫేట్ని యాడ్ చేస్తారు. ఇవన్నీ డిఎన్టీపీస్ అంటాం నాన్న. ఓకే, అండ్ పొలిమరైజేషన్ బఫర్ని కూడా యాడ్ చేస్తాము. ఆల్ దీస్ రియాక్షన్ మిక్చర్స్ ఆర్ కెప్ట్ సెపరేట్లీ ఇన్ ద పీసీఆర్ ఎక్విప్మెంట్. ఇవన్నీ రియాక్షన్ మిక్చర్స్ దేంట్లో పెడతాం నాన్న, పీసీఆర్ ఎక్విప్మెంట్లో పెడతాము. పీసీఆర్ ఎక్విప్మెంట్లో పెట్టిన తర్వాత మనకి ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క టెంపరేచర్ కండిషన్స్ అనేవి మనకి మెయింటైన్ చేయాలి. ఇక్కడ చూడండి, సబ్జెక్టెడ్ టు డినాచురేషన్ ప్రాసెస్. డినాచురేషన్ అంటే ఏంటన్నా ఇక్కడ 94 డిగ్రీస్కి మనకి ఇది సబ్జెక్ట్ అంటే 94 డిగ్రీస్ దగ్గర పెడితే మనకి 1 మినిట్ ఎంత టైం నాన్న 1 మినిట్ పెడితే మనకి డినాచురేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. డినాచురేషన్ అంటే ఏంటన్నా కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ అనేవి మనకి మిడిల్లో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యి మనకి సింగిల్ స్టాండర్డ్ స్ట్రెయిన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్రైమర్ ఎనీలింగ్ అంటే ఏంటన్నా 36 డిగ్రీస్ దగ్గర జరుపుతారు. ఇది 2 మినిట్స్ జరుపుతారు. ఓకేనా, నెక్స్ట్ పొలిమరైజేషన్. ఓకే, ఇది ఎక్కడ జరుపుతారంటే 72 డిగ్రీస్ దగ్గర జరుపుతారు. 1.5 మినిట్స్ దగ్గర జరుపుతారు. ఓకే, ఎనీలింగ్ అంటే ఏంటన్నా అంటే ఇక్కడ మనకి డినాచురేషన్ జరిగింది కదా, అంటే ఇక్కడ మనం ఎనీలింగ్ అంటే మనకి యాడింగ్ అండి, అంటే హీటింగ్ జరుపుతారు మనకి అక్కడ. ఓకే, అంటే ప్రైమర్ అనేది యాడ్ చేస్తారు, ప్రైమర్ని ఎడిషన్ చేస్తారు. ఎడిషన్ చేసినప్పుడు మనకి కాంప్లిమెంటరీ బేసెస్ అనేవి యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత మనకి పొలిమరైజేషన్ జరుపుతారు. పొలిమరైజేషన్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ స్ట్రాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ వస్తున్నాయి.
ఇక్కడ ఆర్ఏపీడీ మెథడ్లో ఏంటంటే మనకి డిఎన్ఏ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ డిఎన్ఏని ఏం చేస్తారంటే పొలిమరైజ్ చైన్ రియాక్షన్లో పెట్టి మనకి పొలిమరైజ్ పీసీఆర్ ఎక్విప్మెంట్లో పెడతారు. పీసీఆర్ ఎక్విప్మెంట్లో పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, స్ట్రాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ మనకి ప్రైమర్ అనేది యాడ్ చేస్తున్నారు. ప్రైమర్ ఎప్పుడు ఎక్కడ యాడ్ చేస్తారంటే ఎప్పుడు మనకి 3' OH ఎండ్లోనే మనకి ఎక్కువ యాడ్ చేస్తారు. ఇదే సింథసైజింగ్ స్ట్రాండ్ అంటారు. సింథసైజింగ్ ఎండ్ వచ్చేసి మనకి 3' ఎండ్. ఓకే, ప్రైమర్ యాడ్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా కాంప్లిమెంటరీ స్ట్రాండ్ అనేది మనకి సింథసిస్ అవుతుంది. డిఎన్టీపీస్ని యూజ్ చేసుకున్న మనకి కాంప్లిమెంటరీ స్ట్రాండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తాం నాన్న, అప్పుడు మనకి ఆర్ఏపీడీ ఇదేం చేస్తామంటే విజువలైజ్గా మనకి ఎక్స్రేస్ కానీ అల్ట్రావైలెట్ రేస్కి కానీ విజువలైజ్ చేసినప్పుడు మనకి ఆ స్ట్రాండ్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. ఓకేనా. During the primer annealing, the primer molecules get bind with the polymorphic sequences found here and there throughout the genome by complementary base pairing. ప్రైమర్ ఏం చేస్తుంది నాన్న, ప్రైమర్ ఎనీలింగ్ జరిగినప్పుడు ప్రైమర్ వెళ్ళి ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న జీనోమ్ మీద పాలిమార్ఫిక్ సీక్వెన్సెస్కి బైండ్ అవుతుంది. ఓకే, పాలిమార్ఫిక్ సీక్వెన్సెస్ అనేది ఒక్కొక్క జీనోమ్ మీద డిఫరెంట్ ఏరియాస్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది ఏదో ఒక ఏరియా మీద వెళ్ళి కంబైన్ అయ్యి దాని న్యూక్లియోటైడ్స్ని బేస్ చేసుకుని ఇది సింథసైజ్ జరుపుకుంటుంది. నెక్స్ట్ చూడండి, ఇట్ ప్రొవైడ్స్ 3' OH ఫర్ ద సింథసిస్ ఆఫ్ న్యూ స్ట్రాండ్స్ బై పొలిమరేజ్ యాక్టివిటీ డ్యూరింగ్ ద పొలిమరైజేషన్ రియాక్షన్. మనకి ఎప్పుడు సింథసిస్ ఏ స్ట్రాండ్ నుంచి జరుగుతుంది నాన్న, 3' OH ఎండ నుంచే మనకి సింథసిస్ అవుతుంది. స్ట్రాండ్ అనేది ఎప్పుడు 3' OH నుంచే మనకి సింథసైజ్ అవుతుంది న్యూ స్ట్రాండ్ బై ద పొలిమరేజ్ యాక్టివిటీ. పొలిమరేజ్ ఎంజైమ్ యాక్టివిటీ ద్వారా మనకి ఈ పొలిమరైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ పీసీఆర్ యాంప్లిఫికేషన్ ఈచ్ ట్యూబ్ కంటైనింగ్ ద ఆర్ఏపీడీ ఫ్రాగ్మెంట్స్. అంటే పీసీఆర్ పొలిమరైజేషన్ రియాక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుంది, మనకి ఒక్కొక్క ట్యూబ్లో మనకి ఆర్ఏపీడీ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఉంటాయి. DNA fragments has flanking primer at its 5' end. ఆ DNA సింథసిస్ అయిన DNA fragments కి ఫ్లాంకింగ్ ప్రైమర్ ఉంటుంది. మనకి సింథసైజ్ అయిపోయిన తర్వాత ప్రైమర్ ఉంటుంది కదా, అదే ప్రైమ్లో ఉంటుంది అంటే 5' ఎండ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తాము నాన్న, ఎలక్ట్రోపోసిస్ చేస్తాము. ఎలక్ట్రోపోసిస్ అంటే అగరోస్ జెల్ యూస్ చేసి కానీ పాలియాక్రిడమైల్ జెల్ యూస్ చేసి కానీ మనం డిఎన్ఏని సెపరేట్ చేస్తాము. ఓకేనా. ఎగ్జామిన్ అండర్ ద యూవీ లైట్ ఇల్యూమినేటర్. ఇది మనం ఎలక్ట్రోపోసిస్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఆ ఫ్రాగ్మెంట్స్ని మనం ఈ యూవీ లైట్కి ఎగ్జామిన్ చేస్తాము. ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి బ్యాండ్ ప్యాటర్న్స్ ఇలా విజువలైజ్ అవుతాయి. ఓకేనా. విజువలైజ్ అయిన తర్వాత మనం ఆ ఫోటోగ్రాఫ్ని మనం పిక్ చేసుకుంటాము. లైట్ బ్యాండ్స్ ఆఫ్ ద మార్కర్ షోస్ ది మాలిక్యులర్ వెయిట్స్ అండ్ ఈచ్ ఇండివిడ్యువల్ ఇన్ ద డిఫరెంట్ లైట్స్. లైట్ బ్యాండ్స్ చూపిస్తున్నారు కదా నాన్న, ఇవి ఏంటంటే మాలిక్యులర్ వెయిట్ తక్కువగా ఉన్నాయి. మాలిక్యులర్ వెయిట్ తక్కువగా ఉండడం వల్లేగా ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయినాయి. ఇవి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఈ స్టార్టింగ్ పాయింట్స్లోనే ఉండిపోయినాయి. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ ఆర్ఏపీడీ. ఆర్ఏపీడీ యొక్క యూజెస్ ఏంటన్నా, RAPDs are used as genetic markers for constructing genetic maps of higher organisms. Mostly RAPDs ఎందుకు యూజ్ చేస్తారు నాన్న, జెనెటిక్ మ్యాప్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు హయ్యర్ ఆర్గానిజమ్స్ లో. ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై జీన్స్ ఆఫ్ హై ఎకనామిక్ వాల్యూ త్రూ కంపారిజన్ ఆఫ్ RAPD ఫ్రాగ్మెంట్స్. ఇది దేనికి యూజ్ చేస్తారు నాన్న, హై ఎకనామిక్ వాల్యూ ఉన్న జెనెటిక్ ట్రైట్, ఏదైతే గుడ్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేస్తున్న ట్రైట్ ఒక జీనోమ్ ఉంటుందో ఆ జీనోమ్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఇక్కడ RAPD అనేది మోస్ట్లీ యూజ్ చేస్తారు. It distinguish one individual from others of species as fingerprinting analysis. Fingerprinting analysis ద్వారా మనకి ఒక ఇండివిడ్యువల్ నుంచి ఇంకొక ఇండివిడ్యువల్కి మనకి సెపరేట్ డిస్టింగ్విష్ చేస్తున్నారు అనమాట. It determines specific genes in the chromosomes. క్రోమోజోమ్స్లో ఉన్న ఒక స్పెసిఫిక్ జీన్ని, ఒక ట్రైట్కి సంబంధించిన జీన్ని ఇది డిటర్మైన్ చేస్తుంది RAPD అనేది. ఇట్ హ్యాస్ బికమ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద స్టడీ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ అండ్ పాలిమార్ఫిజం. దీన్ని RAPDని వైడ్లీ దేంట్లో యూజ్ చేస్తున్నారు అంటే జెనెటిక్ డైవర్సిటీ స్టడీస్లోను, నెక్స్ట్ పాలిమార్ఫిజమ్స్. పాలిమార్ఫిజం అంటే ఏంటన్నా, డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ యొక్క డిఎన్ఏని స్టడీ చేయడానికి మనకి ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నారు. జర్మ్ ప్లాజమ్ క్యారెక్టరైజేషన్, ఒక జర్మ్ ప్లాజమ్ని క్యారెక్టరైజ్ చేయడానికి ఈ RAPD అనేది మోస్ట్లీ యూజ్ చేస్తున్నారు. జెనెటిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ పాపులేషన్స్లో ఉన్న జెనెటిక్ స్ట్రక్చర్స్ని మనకి
మోస్ట్లీ తెలుసుకోవడానికి, ఈ జెనెటిక్ స్ట్రక్చర్స్ని తెలుసుకోవడానికి మనకి పాపులేషన్లో ఈ ఆర్ఏపిడి ప్రాసెస్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ డొమెస్టికేషన్ ప్రాసెస్కి కూడా మోస్ట్లీ యూజ్ఫుల్ అనమాట ఇది. నెక్స్ట్ డిటెక్షన్ ఆఫ్ సోమాక్లోనల్ వేరియేషన్స్. సోమాక్లోనల్ వేరియేషన్ని కాజ్ చేసే జీన్స్ని డిటెక్ట్ చేయడానికి కూడా మనకి ఈ ఆర్ఏపిడి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కల్టివర్ ఐడెంటిఫికేషన్. కల్టివర్ ఐడెంటిఫికేషన్ అంటే కల్టివేషన్కి యూజ్ అయ్యే జీన్స్ని ఐడెంటిఫై చేయడానికి మోస్ట్లీ ఆర్ఏపిడి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ హైబ్రిడ్ ప్యూరిటీ. హైబ్రిడ్స్ని ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తున్నారు. జీనోమ్ మ్యాపింగ్. జీన్స్ని మ్యాప్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ డెవలపింగ్ జెనెటిక్ మార్కర్స్ లింక్డ్ టు ఏ ట్రైట్ ఇన్ క్వశ్చన్. జెనెటిక్ మార్కర్స్ని అంటే ఒక జీన్ అనేది ఒక ట్రైట్కి సంబంధించి ఉంటుంది. ఒక జీన్ అనేది ఒక స్పెసిఫిక్ ట్రైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే స్పెసిఫిక్ ట్రైట్ అంటే ఏంటన్నా, ఫినోటిపికలీ ఒక జీన్ అనేది ఒక క్యారెక్టర్ని ఇంటిమేట్ చేస్తుంది. అలాగా ఆ క్యారెక్టర్కి సంబంధించిన జీన్స్ని కూడా ఇది ఐడెంటిఫై చేస్తుంది. అలాగే జెనెటిక్ మార్కర్స్ని డెవలప్ చేయడానికి మనకి ఈ ఆర్ఈపిడి అనేది మోస్ట్లీ యూజ్ఫుల్. పాపులేషన్ అండ్ ఎవల్యూషనరీ జెనెటిక్స్. పాపులేషన్లో ఉన్న ఎవల్యూషనరీ జెనెటిక్స్ని స్టడీ చేయడానికి మోస్ట్లీ ఆర్ఏపిడి అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ యానిమల్ బ్రీడింగ్. ప్లాంట్స్లోను యానిమల్లోను బ్రీడింగ్ ప్రాసెస్లో బ్రీడింగ్ జరపడానికి అంటే గుడ్ ట్రైట్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ యానిమల్ ప్లాంట్ మైక్రోబ్ ఇంటరాక్షన్స్. యానిమల్ ప్లాంట్లో మైక్రోబ్స్ యొక్క మధ్య ఇంటరాక్షన్స్, యానిమల్స్లో ఉన్న మైక్రోబ్స్ ఇంటరాక్షన్స్, ప్లాంట్కి మైక్రోబ్ ఇంటరాక్షన్స్ని స్టడీ చేయడానికి కూడా ఈ ఆర్ఏపిడి ప్రాసెస్ అనేది మోస్ట్లీ యూజ్ఫుల్. నెక్స్ట్ పెస్టిసైడ్స్ ఆర్ హెర్బిసైడ్ రెసిస్టెన్స్. హెర్బిసైడ్స్ రెసిస్టెన్స్ ఉన్న ట్రైట్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా మోస్ట్లీ మనకి ఈ ఆర్ఏపిడి ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్ఏపిడి. ఆర్ఏపిడి వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? నో నీడ్ ఫర్ స్పీషియస్ స్పెసిఫిక్ ప్రోబ్స్ ఇన్ ఆర్ఏపిడి. మనకి ఇక్కడ చూడండి నాన్న, మనకి స్పీషియస్ స్పెసిఫిక్ ప్రోబ్స్ అనేవి అవసరం లేదు ఆర్ఏపిడిలో. అదే ఆర్ఎఫ్ఎల్పిలో అయితే మనకి ప్రోబ్ అనేది కంపల్సరీ. ఇక్కడ చూడండి, ప్రోబ్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ వన్ స్పీషియస్ మే ఆల్సో బి యూజ్డ్ ఫర్ అదర్ స్పీషియస్. అంటే ఇక్కడ చూడండి, ప్రోబ్స్ ప్రిపేర్డ్ ఫర్ వన్ స్పీషియస్ మే ఆల్సో బి యూజ్డ్ ఫర్ అదర్ స్పీషియస్. ఇక్కడ ఏంటంటే మనకి ప్రోబ్స్ అనేవి ఒక స్పీషియస్కి ప్రిపేర్ చేసిన వాటిని ఇంకో స్పీషియస్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయే మెథడ్ అనమాట, అంటే క్విక్ మెథడ్. ఇట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ ద క్రూడ్ డిఎన్ఏ శాంపిల్స్ ఆల్సో. అంటే క్రూడ్ డిఎన్ఏ శాంపిల్స్ కూడా మనకి ప్యూరిఫై చేయడానికి మోస్ట్లీ ఈ ప్రాసెస్ అనేది యూజ్ఫుల్ నాన్న. ఇట్ రిక్వైర్స్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ శాంపిల్స్. మనకి దీనికి చాలా తక్కువ శాంపిల్స్ అవసరం అవుతాయి, అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ అనేది మనకి అవసరం అవుతుంది. ఇట్ డజంట్ రిక్వైర్ రేడియో యాక్టివ్ ప్రోబ్స్ అండ్ హైబ్రిడైజేషన్. మనకి ఇక్కడ రేడియో యాక్టివ్ లేబులింగ్ చేసిన మనకి ప్రోబ్స్ అనేవి అవసరపడవు. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ కూడా మనకి ఇక్కడ అవసరం ఉండదు. ఓకే, ఇట్ డిటెక్ట్స్ డామినెంట్ వేరియేషన్స్ ఇన్ ద జీనోమ్. మనకి జీనోమ్లో ఉన్న డామినెంట్ ట్రైట్కి సంబంధించిన జీన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ ఆర్ఏపిడి ప్రాసెస్ అనేది మోస్ట్లీ యూజ్ఫుల్. ఓకే, డిసడ్వాంటేజెస్ అంటే ఏంటన్నా, ప్రొఫైలింగ్ ఇట్ డిపెండెంట్ ఆన్ ద రియాక్షన్ కండిషన్స్. అంటే మోస్ట్లీ మనకి ఈ ప్రాసెస్ అనేది రియాక్షన్ కండిషన్స్ అంటే టెంపరేచర్ మీద బేస్ అయ్యి ఉంటుంది, రియాక్షన్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రొఫైల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ హెటరోజైగస్ ఫ్రమ్ హోమోజైగస్ ఇండివిడ్యువల్స్ డామినెంట్ మార్కర్స్. ఇక్కడ చూడండి అన్న, హెటరోజైగస్ ఇండివిడ్యువల్స్ని హోమోజైగస్ ఇండివిడ్యువల్స్ని ఇక్కడ సెపరేట్ చేయలేము, అంటే వాటిని మనం డిస్టింగ్విష్ చేయలేము. ల్యాక్ ఆఫ్ ఏ ప్రయర్ నాలెడ్జ్ ఆన్ ద ఐడెంటిఫై ఆఫ్ ఏ యాంప్లిఫికేషన్ ప్రొడక్ట్స్. ఇక్కడ చూడండి అన్న, ప్రయర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం యాంప్లిఫికేషన్ ప్రొడక్ట్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. ప్రాబ్లమ్స్ విత్ రిప్రొడ్యూసిబిలిటీలో మనకి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సెన్సిటివ్ టు చేంజెస్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ డిఎన్ఏ, పీసీఆర్ కాంపోనెంట్స్ అండ్ పీసీఆర్ కండిషన్స్. ఇక్కడ క్వాలిటీ రిప్రొడ్యూసిబిలిటీ కెపాసిటీ అనేది తక్కువగా వస్తుంది. అలాగే సెన్సిటివ్ టు చేంజ్, ఆ చేంజెస్కి సెన్సిటివ్గా ఉంటుంది. డిఎన్ఏ ఒక క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. అలాగే పీసీఆర్ కాంపోనెంట్స్లో చేంజెస్ వస్తున్నాయి. పీసీఆర్ కండిషన్స్లో కూడా మనకి చేంజెస్, అంటే డిఎన్ఏ యొక్క క్వాంటిటీలో మనకి ఇక్కడ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి.
Problems of co-migration. Do equal sized bands corresponds to the same homologous DNA fragments? ఇక్కడ చూడండి నాన్న, కో-మైగ్రేషన్ అంటే ఏంటన్నా, మనకి ఏవైతే ఫ్రాగ్మెంట్స్ ఆర్ఏపీడీలో ప్రొడ్యూస్ అయినాయో అవి ఫ్రాగ్మెంట్స్ అనేవి మనకేంటి ఈక్వల్ లెంత్లో ఉంటాయి. ఈక్వల్ లెంత్లో ఉంటే మనకి వాటి యొక్క మాలిక్యులర్ బేస్ బట్టి, మాలిక్యులర్ లెంత్ సైజ్ బట్టి మనం వాటిని డిఫరెన్షియేట్ చేయలేము. అంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎలక్ట్రోపోర్సిస్ జరిగినప్పుడు వాటి యొక్క ఫ్రాగ్మెంట్స్ యొక్క లెంత్ అనేది మనం సెపరేట్ చేయలేకపోతున్నాము. జెల్ ఎలక్ట్రోపోర్సిస్ కెన్ సెపరేట్ డిఎన్ఏ క్వాంటిటేటివ్లీ, కెనాట్ సెపరేట్ ఈక్వల్ సైజ్డ్ ఫ్రాగ్మెంట్స్. ఎలక్ట్రోపోర్సిస్ జరిగినప్పుడు ఏంటంటే స్మాల్ లార్జ్ని సెపరేట్ చేస్తుంది, కానీ ఈక్వల్గా ఉన్న వాటిని అక్కడ సెపరేట్ చేయలేదు. క్వాలిటేటివ్లీ క్వాంటిటేటివ్లీ అకార్డింగ్ టు బేస్ సీక్వెన్స్. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.